కార్యకర్తల బాధ్యత నాది. పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్ద కొడుకులా అండగా ఉంటా. వైసీపీ హయాంలో హత్యకు గురైన రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్న బాలకోటిరెడ్డి. బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడిన మంత్రి లోకేష్, కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా. ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి లోకేష్ నిర్ణయం. ఉండవల్లి, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని, ఇంటికి పెద్ద కొడుకులా అండగా ఉంటానని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలో కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తల సమావేశం అయి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఇకపై ఉండవల్లి నివాసంలో కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ గూండాల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ వెన్న బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తే అధినేత హామీని నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ అలవాల గ్రామానికి చెందిన వెన్న బాలకోటిరెడ్డి 4 దశాబ్దాలుగా పార్టీ ప్రతిష్టత, ప్రజా సంక్షేమం కోసం పనిచేశారు. దీనిని ఓర్వలేని వైసీపీ గుండాలు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో ఇంట్లో నిద్రిస్తున్న వెన్న బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపారు. హత్యకు 6 నెలల ముందు కత్తులతో దాడికి ప్రయత్నించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రక్షణ కోసం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో కార్యకర్తే అధినేత అనే లక్ష్యంతో పనిచేస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ విధ్వంస పాలనను ఎదుర్కొని తీవ్రంగా నష్టపోయిన కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి. దివంగత వెన్న బాలకోటిరెడ్డి సతీమణి వెన్న నాగేంద్రమ్మ, బాలకోటిరెడ్డి సోదరుని కుమారులు వెన్న నరసింహారెడ్డి, వెన్న రామకృష్ణారెడ్డిలను కలుసుకున్న మంత్రి లోకేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హత్య పూర్వపరాలు, వెన్న నాగేంద్రమ్మ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. హత్య కేసు నిందితులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని, కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఉపాధి హామీ గృహ నిర్మాణం బిల్లులు పెండింగ్లో ఉండడంతో పాటు తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టులో ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వెన్న బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు పార్టీ పరంగా ఇంటిని తాకట్టు నుంచి విడిపిస్తామని హామీ ఇచ్చారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, వైసీపీ దాష్టికాలకు ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాత, మంజులారెడ్డి తోట చంద్రయ్యలే మనకు స్ఫూర్తి అని, ఇంటికి పెద్ద కొడుకుల బాధ్యత తీసుకుంటానని వారికి ధైర్యం చెప్పారు. తమకు మంత్రి లోకేష్ అండగా నిలబడటం పట్ల బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈయన పరపతి ఆయన ప్రజాదరణ ఓర్వలేని వైసీపీ పార్టీలో కొందరు వ్యక్తులు ఆయనపై 2 సార్లు హత్యా ప్రయత్నం చేశారు. మొదటిసారి పమ్మి వెంకటేశ్వర రెడ్డి మరియు పూజల రాముడు అనే 2 వ్యక్తులు ఊరు బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు కత్తులు బొడ్డలతో దాడి చేసి చనిపోయాడేమోకొని వదిలేసి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తు మేము బతికించుకోగలిగాం. కేసు ఫైల్ చేసాం, కానీ కేసు ఫైల్ చేయడంలో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేసాము. కేసులో కూడా ఎలాంటి అభివృద్ధి లేదు, వాళ్ళకి సరైన శిక్ష పడలేదు. పడకపోగా తిరిగి మళ్ళీ 6 నెలల తర్వాత అదే వ్యక్తులు నిద్రపోతున్న వ్యక్తి నిద్రలేపి వేరే పేరుతో చెప్పి బయటికి పిలిచి ఆ నిద్రలోనే మనిషిపైన గన్తో కాల్పులు జరిపారు. 2 బుల్లెట్లు దిగడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ 20 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. అప్పుడు కేసు పెట్టాము. కానీ ఈ నిందితులు వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడకపోగా వాళ్ళు ఫ్రీగా బయటకు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక లోకేష్ గారి చొరవతో చంద్రబాబు గారి హయాంలో ఆ నిందితుల మీద అది సరైన ఇన్వెస్టిగేషన్ జరిపి నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన శిక్ష పడాలని అడగడం జరిగింది. దానికి లోకేష్ గారు సానుకూలంగా స్పందించి వాళ్ళకి సరైన శిక్ష పడేలా చూస్తామని మాకు భరోసా కలిగించారు. ఈ విషయంలో మొదటి నుంచి మాకు తెలుగుదేశం పార్టీ నాయకులు అరవింద్ బాబు గారు కానీ మిగతా నాయకులు అందరూ కూడా చాలా అందుబాటులో ఉండి మాకు అన్ని విధాలా సహకరించారు.
కానీ మేము కోరుకునేది ఒకటి, మా ఫ్యామిలీ తరఫున ఎవరైతే మా పెదనాన్న హత్యకు కారకులు అయ్యారో వాళ్ళందరూ కఠినంగా శిక్షించబడాలని కోరుకుంటున్నాం. దీనికి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు, చంద్రబాబు గారు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. మనిషిని కోల్పోయాం కాబట్టి ఆర్థికంగా అన్ని విధాలు నష్టపోయి ఉన్నాము. అన్ని విధాలు లోకేష్ గారు మమ్మల్ని ఆదుకుంటామని మాట ఇచ్చారు. ఆ నమ్మకంతో